పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని పెద్దపేటలో రామాలయ పునర్నిర్మాణంపై రచ్చ కంటిన్యూ అవుతోంది. ఇదే ఇష్యూపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రియాక్ట్ అయ్యారు. రామాలయ నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు. పెద్దపేటలోని రామాలయ స్థల వివాదం కాదని, అక్కడ రామాలయం విగ్రహాలు ఉన్నాయని చెప్పారు. వాటిని పునర్నిర్మించాలన్నదే తమ ఆలోచన అన్నారు. పునర్నిర్మాణంలో వెనక్కు తగ్గేదే లేదు అంటోన్న శ్రీనివాస్ వర్మతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఉండి నియోజకవర్గం ఆకివీడు పెద్దపేటలో కేంద్ర మంత్రి వర్మ పర్యటించారు. ఇప్పటికే జనసేన పార్టీ కార్యకర్తలు ఆయన పరామర్శించారు. గాయపడ్డ వారికి కొంత భరోసా ఇచ్చి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మనతో కేంద్ర మంత్రి వర్మ ఉన్నారు. సరే ఏంటి ఉండిలో పెద్దపేటకి సంబంధించి రామాలయంలో ఇష్యూని ఏ విధంగా చేస్తారు, దాన్ని ఎట్లా సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇప్పుడు వివాదం ప్రారంభమైంది. ఆ వివాదం తీవ్ర రూపం దాల్చకూడదు అనేటువంటి విషయంలో అధికారులు కొన్ని చర్యలు తీసుకున్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వాలు తీసుకునేటువంటి ముందు జాగ్రత్త చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మేమంతా కూడా ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. రామాలయం విషయంలో అక్కడ రామాలయం ఉంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా అనుమానం లేదు. కాబట్టి మేమంతా మత మార్పిడి చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ రామాలయం అవసరం లేదంటే ఒక పురాతన రామాలయం, ఒక పురాతన హిందూ దేవాలయం. వీరు మతం మార్పిడి చేసుకున్నంత మాత్రాన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విశిష్టత, ప్రత్యేకత మారదు. కాబట్టి రామాలయాన్ని కొంత అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు అలా అభివృద్ధి చేయాలనుకునే వ్యక్తులకు సహకరించడం మనందరి బాధ్యత. పుట్టి నిన్న దాడి ఎందుకు జరిగింది? డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నంతసేపు దాడి జరగలే. డిప్యూటీ స్పీకర్ గారు వెళ్ళిపోయాక ఘర్షణ జరిగింది, దాడి జరిగింది. ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది? అనుకోకుండా జరిగిందా? దీని వెనకాలైనా కుట్రపూర్వకమైనటువంటి కారణాలు ఉన్నాయా? కొన్ని వాస్తవాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పోలీసు అధికారులతో కూడా మాట్లాడాను. దయచేసి అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రామాలయం అభివృద్ధి చేసేటువంటి విషయంలో అందరూ కలిసి రండి, అందరూ కలిసి పనిచేద్దాం. మీరు ఇప్పటికే పోలీసు అధికారులతో మాట్లాడేమన్నారు. ఏంటి బయట సంఘ విద్రోహ శక్తులు ఏమన్నా వచ్చాయని చెప్పారా? అయితే పోలీసు అధికారులు మీకు ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది? రామాలయ నిర్మాణ విషయంలో బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉంది? సంఘ విద్రోహ శక్తులు అనే మాట నేను మాట్లాడలేను, కానీ కొంతమంది బయట వ్యక్తుల యొక్క ప్రోత్సాహం కారణంగా అక్కడ కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి అనేటువంటి విషయం నా దృష్టికి వచ్చింది. దాని మీద పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది. నేనేం కోరుతానంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మత మార్పిడి చేసుకున్నటువంటి వ్యక్తులు చాలా కాలం నుంచి చాలా సంవత్సరాలుగా కలిపి ఉంటున్నాం. ఎవరు మత విశ్వాసాలు వారివి. మత మార్పిడికి మేము పూర్తి వ్యతిరేకం, అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అదేవిధంగా బీజేపీ వైఖరి అంటే బీజేపీ వైఖరి ఖచ్చితంగా అది అనేక 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రామాలయం కాబట్టి ఆ స్థానంలో రామాలయాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనకి బీజేపీ ఖచ్చితంగా సహకరిస్తుంది. అక్కడ రామాలయం మేము చెప్పాను ఇందాక, రాజకీయంగా మాకు రాజకీయ కోణంలో మేము ఆలోచించేయట్లే. ధర్మం ఉంది, న్యాయం ఉంది. ఈ దేశంలో యావత్ హిందూ జాతికి కూడా ఆదర్శప్రాయుడైనటువంటి రాముడు, అక్కడ ఉన్నటువంటి గుడి అభివృద్ధి కోసం మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాను. నిన్న దాడి చేసిన వర్గం నుండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ క్షణికావేశంలో దాడి చేశారో మీరందరూ కూడా పునఃపరిశీలించుకోండి. అందరూ కలిపి రామాలయాన్ని నిర్మాణం చేద్దాం. మీ ఆరిజిన్ ఎక్కడుందంటే హిందువులోనే ఉంది. వాళ్ళు మీరు మత మార్పిడి చేసుకోవచ్చు. కాబట్టి కలిసి రండి, సోదరభావంతో కలిసి అభివృద్ధి చేద్దాం. ఒకవేళ లేని పక్షంలో మీరు అంగీకరించిన పక్షంలో కూడా భారతీయ జనతా పార్టీ రామాలయం నిర్మాణానికి పూర్తిగా సహకారం, మద్దతునిస్తుంది. ఈ రామాలయం పూర్తిగా ఏదైతే రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్మాణం జరగాలనేది నా యొక్క ఆలోచన. శ్రీవాణి నిధులతో ఆలయాన్ని నిర్మిస్తామని బీజేపీ సీనియర్ నేత భానుప్రకాష్ రెడ్డి కూడా చెప్తున్నారు. ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు జరగవు? భానుప్రకాష్ రెడ్డి గారు నాతో మాట్లాడారు ఉదయం, నేను ఎక్స్ప్లెయిన్ చేశా. అవసరం అవుతుంది నాకు చెప్పారు ఆయన. తిరుపతి నుంచి కూడా నేనైనా ఫైనాన్షియల్లో సపోర్ట్ కాల్స్తే అక్కడ రామాలయ నిర్మాణానికి
నేను ఇస్తాను వేళ ఉదయం నాతో మాట్లాడారు, దాని మీద ఆయన ప్రెస్తో మాట్లాడతానని కూడా నాకు చెప్పారు. బహుశా అంతవరకు అవసరం ఉండదు. ఈ ప్రాంతంలో అనేక లక్షల మంది హిందువులు ఉన్నారు. అది అది చిన్న స్థలం, 4 సెంట్లు 5 సెంట్లు ఉంటుందని ఎవరిని అడిగితే అన్నాను. కాబట్టి తిరుపతి నుంచి ఏ రకమైనటువంటి సహకారంని హిందూ ధర్మ ప్రచారం తిరుపతి దేవస్థానం యొక్క బాధ్యత, హిందూ ధర్మ పరిరక్షణ తిరుపతి దేవస్థానం యొక్క బాధ్యత. కాబట్టి వారి నుంచి అవసరమైనటువంటి పక్షంలో తప్పనిసరిగా సహకారం తీసుకుంటాం, లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సహకారంతో అక్కడ రామాలయాన్ని అభివృద్ధి చేస్తాం. సార్ ఇప్పుడు అక్కడ 144 సెక్షన్ నడుస్తుంది, అక్కడ కూడా ప్రజలు కొంత ఆందోళనలో భయంతో ఉన్నారు. మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ 10th పరీక్షలు రాసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వారికి ఏం చెప్పదలుచుకున్నారు? వారికి ఈ విధంగా దీన్ని సామరస్యంగా చూడడానికి ఏం చెప్పారు? 144 సెక్షన్ అనేది ఎవరినో భయపెడతానికి పెట్టేటువంటిది కాదు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అనేటువంటి అనుమానం పోలీసుకు ఉన్నప్పుడు అధికారులకు ముందు జాగ్రత్త చర్యగా 144 సెక్షన్ విధించడం జరుగుతుంది. అది ఎవరిని భయపెట్టడానికి గారు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎటువంటిది మీరు చెప్పినటువంటి ఏదైతే 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, పరీక్షలు ఉన్నారంటే వారికి ఖచ్చితంగా అధికారుల సహకారంతోనే ప్రత్యేకంగా కూడా పరీక్షలకు వెళ్ళేటువంటి ఏర్పాట్లు మేము చేస్తాం. సార్ ఏంటి గాయపడ్డ జనసేన నేతలు ఎలా ఉన్నారు? పూర్తి స్థాయిలో వారు దాడికి గురయ్యారు, మీరు చూస్తుంటారు. మొత్తం భౌతికంగా దాడులకు దిగటాన్ని ఏ విధంగా చూస్తారు? దెబ్బలు గట్టిగా తగిలాయి. ఒక ఆయనకి తలలో మేగు తిరిగింది, అలాగే ఒక ఆయనకి ఈపు మీద కత్తిపోట్లు ఉన్నాయి. నేనంతా ఐసీయూలో ఉన్నారు, రాత్రి రూమ్కి షిఫ్ట్ చేశారు. యువకులు కాబట్టి దెబ్బతిన్నటువంటి వ్యక్తులు కంఫర్ట్గా ఉన్నారు. ఒక ఆయన ఏలూరు వెళ్ళారు ఆసుపత్రిలో, అక్కడ కూడా మాట్లాడాను, ఆయన కూడా బాగానే ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ఆ ఆరోగ్య పరిస్థితి క్షేమంగానే ఉంది. నేను చెప్తున్నా, ఇటువంటి భౌతిక దాడులు భవిష్యత్తులో ఎవరు కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తారు. అంటే మొత్తం మీద చూసుకుంటే ఆకివేడికి సంబంధించి పెద్దపేటలో రామాలయం నిర్మించి తీరుతాం, సామరస్యంగా సమస్యను పరిష్కరించాలనుకుంటున్నాం అంటూ కూడా కేంద్ర మంత్రి వర్మ చెప్తున్నారు. ఒకవేళ రామాలయానికి అంగీకరించకపోతే తప్పనిసరిగా విహెచ్పి ఆధ్వర్యంలో రామాలయం నిర్మించి తీరుతాం అంటూ కూడా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్, సాగర్, బిగ్ టీవీ, ఆకివీ నుండి.